ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన అవినీతి ఆరోపణలు సొంత పార్టీలోనే తీవ్ర ప్రకంపనలకు దారితీశాయి. సహారా బిర్లా డైరీలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పేరు ప్రత్యక్షమవడం విపక్షాన్ని ఆత్మరక్షణ ధోరణిలోకి నెట్టేసింది. ఆమెను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కొనసాగించడంపై కాంగ్రెస్లో అనిశ్చితికి కారణమైంది. और ये जो पूरा का पूरा नरेंद्र मोदी जी ने अकेले हिंदुस्तान का सबसे बड़ा स्कैम किया है, उसके बारे में बताना चाहता हूं और इसके पीछे क्या है ये भी बताना चाहता हूं. और मुझे रोका जा रहा है. So basically you are saying you are going to prove in the parliament. 100%. If they allow me to speak in parliament, you will see what an earthquake is going to come. నేను మాట్లాడితే భూకంపమే అంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆలోచింపజేశాయి. ఆయన ఎలాంటి సంచలన విషయాలు వెల్లడిస్తారోనని ఆసక్తి రేకెత్తించాయి. ఇలాంటి అంచనాల మధ్య మరోమారు మీడియా ముందుకొచ్చిన రాహుల్ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. సహారా బిర్లా సంస్థల నుంచి మోదీ ముడుపులు తీసుకున్నారంటూ కొన్ని పత్రాలను బయటపెట్టారు. 40 करोड़ 25 करोड़. अब नरेंद्र मोदी जी, आपने मेरे बाकी सवालों के जवाब दिए. ये जो 2 सवाल है, कृपा करके इनका भी जवाब दे दीजिए और कृपा करके इनको जवाब दीजिए कि इन कागजों में सच्चाई लिखी है या नहीं. ఎన్నడూ లేని రీతిలో నరేంద్ర మోదీపై రాహుల్ వ్యక్తిగత అవినీతి ఆరోపణలు చేసినా అవి ఎక్కువసేపు నిలబడలేదు. వాటిని అధికారపక్షం ధీటుగా తిప్పికొట్టింది. ఆ ఆరోపణలకు ఎలాంటి ఆధారం లేదంటూ వాటిపై విచారణ జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం గతంలోనే నిరాకరించిన విషయాన్ని భాజపా ప్రజలకు వివరించింది. అయితే అదే అంశంపై మోదీని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్న సమయంలో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సహారా సంస్థ నుంచి మోదీ పొందిన ముడుపులకు ఆధారాలంటూ ట్విట్టర్ ద్వారా కాంగ్రెస్ బయటపెట్టిన జాబితాలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పేరు ప్రత్యక్షమవడం చర్చ మొత్తాన్ని కీలక మలుపు తిప్పింది. ఓ రకంగా కాంగ్రెస్ పార్టీని ఆత్మరక్షణ ధోరణిలోకి నెట్టింది. There are many names. The Chief Minister of Madhya Pradesh has also been named. One second, let me finish. The Chief Minister of Chhattisgarh is also there. I'm talking about Congress. Whichever name is there should be investigated. Some names may turn out to be wrong, some names may turn out to be right. Why are you shying away from an impartial, independent inquiry? సహారా బిర్లా సంస్థల నుంచి ముడుపులు తీసుకున్న వారి జాబితాలో షీలా దీక్షిత్ పేరు ఉందని స్వయంగా కాంగ్రెస్ పార్టీనే చెప్పడం ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ముందు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మోదీని లక్ష్యంగా చేసుకుని గురిపెడితే యూపీలో తమ పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగిన షీలా దీక్షిత్ ఇరుకున పడటం కాంగ్రెస్లో చర్చనీయాంశమైంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆమెను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కొనసాగించడంపైన అనిశ్చితి నెలకొందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మోదీ వ్యక్తిగతంగా అవినీతికి పాల్పడ్డారంటూ మరింత ముమ్మరంగా విమర్శల దాడి చేయాలని నిర్ణయించిన కాంగ్రెస్ అధిష్టానం అవసరమైతే షీలాను ముఖ్యమంత్రి అభ్యర్థి రేస్ నుంచి తప్పించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ తీరుపై కమలనాథులు మండిపడుతున్నారు. बेकार आरोप करना, वो आरोप को इसके कोई सबूत नहीं है, तो वो उनका केवल हेडलाइन चाहिए, उनका न्यूज में मेंशन चाहिए. पीएम का नाम लिए तो बीजेपी की आलोचना करे तो इस देश में कुछ लोगों का ये भी आदत बन गया, तो वो नाम अखबार में आएगा. क्या बात कर रहे हैं? हमारा मोदी जी जब से प्रधानमंत्री आया, सरकार में आया, नो स्कैम, नो स्कैंडल, no corruption, no allegation at all. Now they are trying to make allegations. Allegations also are boomeranging. They are releasing a list of the people who are supposed to have got money from Sahara. And the list number 1 is Sheela Dikshit, whom they are projecting as the Chief Minister of Uttar Pradesh. That means they have given up UP. The Congress seems to have given up UP. Otherwise, how can you say that she received money from Sahara Group and she is the Chief Minister candidate? So it's all becoming counterproductive. This split and run, thukna aur bhagna. So उनको फायदा नहीं होगा, नुकसान होगा. సహారా బిర్లా డైరీల్లో షీలా దీక్షిత్ పేరుతో ఆత్మరక్షణ ధోరణిలో పడ్డ కాంగ్రెస్ కు ఇతర విపక్షాల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదు. పెద్ద నోట్ల రద్దు, మోదీ వ్యక్తిగత అవినీతిపై పోరును ఉధృతం చేసేందుకు విపక్షాల్ని ఏకతాటిపైకి తేవాలన్న కాంగ్రెస్ ప్రయత్నం పూర్తి స్థాయిలో సఫలం కాలేదు. నేడు ఆ పార్టీ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కాబోమని వామపక్షాలు, జేడీయూ, ఎన్సీపీ తేల్చి చెప్పాయి.